హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ స్వప్న. సో ఈరోజైతే మా ఇంట్లో మ్యాంగో పికిల్ చేసినాం అనమాట. సో మ్యాంగో పికిల్ని మీ అందరికీ చూపిద్దామని చెప్పి నా ఆరాటంతో ఈ బ్లాగ్ అయితే తీస్తున్నాను అనమాట. సో మనమైతే ఇప్పుడు మామిడికాయలు చూసేద్దాం. సో మామిడికాయలు చూడగానే మనకి ఏమొస్తుంది, ఊరిలో వస్తాయి కదా, తినాలని చెప్పేసి. సో ఫస్ట్ అయితే మా మమ్మీ ఏం చేస్తుంది చూద్దాం. కిచెన్లో అన్నీ పొడిలో అయితే పడుతుంది గాయ్స్ రెడీగా, బికాస్ అన్నీ మంచిగా ఒకటే దగ్గర కూర్చొని టకటక అయ్యేసేయచ్చు అని చెప్పేసి. సో ఆలోపు అయితే మనం మామిడికాయ టేస్ట్ చూద్దామని చెప్పేసి ఒక పచ్చి అయితే తెచ్చుకున్నా అనమాట. ఉప్పు కారం పెట్టుకొని తింటే ఉంటుంది గాయస్, అసలు పిక్కిల్ అవసరమా, ఇలానే తిట్టుకొని తింటే అయిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే ఒక 2-3 అయితే అలానే తిన్నాను. నా నాలుగు అయితే మండిందని చెప్పేసి పక్కకు పెట్టేసి కొంచెం పని చేద్దామని చెప్పేసి ఇప్పుడైతే పచ్చడిని మంచిగా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇలా మంచిగా క్లీన్ చేస్తే మనకి పచ్చడి ఇంకా చాలా రోజులు వస్తుందన్నమాట. సో చూడండి గైస్, నాలాగా రోబో కూడా పనిచేయదు. ఎంత స్పీడ్గా పికిల్స్ అయితే పచ్చళ్ళు అయితే చేస్తున్నాను. సో తర్వాత కొద్దిసేపు ఆకలి అవుతుందని చెప్పేసి అది పక్కన పెట్టేసి అన్నం అయితే తినేసి వచ్చాను. తర్వాత నేను ఒక షాకింగ్ వ్యూ చూసాను. ఏంటంటే మా సచిన్ కూడా పచ్చళ్ళు తుడుస్తున్నాడు గైస్. నేనైతే షాక్ అయ్యాను నిజంగా. సో తర్వాత దొడ్డు సాల్ట్ ఉంటుంది కదా గైస్, అదైతే ఇప్పుడు మిక్సీకి పడుతున్నా అనమాట సన్న సాల్ట్ చేయడానికి. తర్వాత అయితే మా మమ్మీ ఒక బొగాన్ తీసుకొని అందులో 4 పార్ట్స్ వేసింది అనమాట. అవి 4 వేస్తే మనం కారం ఒకటి వేయాలి, తర్వాత దాంట్లో సగం ఏమో సాల్ట్ వేయాలి గైస్, గుర్తుపెట్టుకోండి. అలా అయితేనే మనకి పచ్చడి టేస్ట్ చాలా మంచిగా వస్తుందన్నమాట. సో అన్ని పొడిలు, వేరే పొడిలు అయితే ధనియాల పొడి, మెంతుల పొడి, ఆవాలు అయితే ఒకటి వేసేయాలి. వేరే పొడిలు అన్నీ ఇక మనకి తగినంత వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే మా మమ్మీ సాల్ట్ వేస్తుంది. హాఫ్ వేసింది గైస్, హాఫ్ కంటే కొంచెం ఎక్కువ వేసింది, ఎందుకో నాకు కూడా అర్థం కాలేదు. సో ఇప్పుడైతే అన్నీ ఒక దగ్గర వేసాక ఎల్లిపాయలు వేసే టేస్ట్ గైస్ ఎంత బాగుంటుందంటే, ఎల్లిపాయలది నాకు చిన్నప్పుడు అంతగా నచ్చకపోతుండే, కాకపోతే ఇప్పుడైతే ఎల్లిపాయలు అంటే చాలా మంచిగా నచ్చుతుంది అనమాట. సో కర్రీస్ వేసాక కూడా నేనైతే తినేస్తాను, అప్పుడైతే పాడేస్తుండే కానీ ఇప్పుడైతే తింటున్నాను. ఇప్పుడైతే ఆయిల్ కలుపుకున్న పచ్చల్ని ఇందులో వేసుకొని మంచిగా పట్టుకోవాలన్నమాట, కలుపుకోవాలి. ప్రతి ఒక్క పచ్చకి ఆ పొడి అంటుకోవాలి గైస్. సో అది అయితే సప్పటి తొక్కు, ఇదేమో కారం తొక్కు. అందుకే ఇందులో కారం వేసాము. ఇందులో కారం ఒక్కటి ఎక్స్ట్రా ఉంటుంది, అందులో ఏమో కారం ఉండదు, అంతే గైస్ డిఫరెంట్. సో ఇప్పుడు ఈ రోట్లో ఎల్లిపాయలు వేసుకొని దచ్చా పిచా దంచేసి అందులో వేసాం గైస్. సో కొన్ని ఏమో అలానే వేసాలి, కొన్ని ఏమో ఇలా వేయాలి. సో అందుకే మనకి టేస్ట్ తింటే చాలా మంచిగా వస్తుంది అనమాట. సో మా మమ్మీ అయితే కలుపుతూనే ఉంది గైస్, చెయ్యి ఎంత కారం అవుతుందేమో కానీ. తర్వాత అయితే ఆయిల్ పెట్టేసామన్నమాట. సో గైస్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయిల్ అయితే ఫస్ట్ హీట్ చేసి పెట్టుకోండి గైస్. మేమేమో అన్నీ కలిపాక ఆయిల్ పెట్టాము, మళ్ళీ ఆయిల్ మొత్తం చల్లగారేదాకా వెయిట్ చేసాం, దానికి కొంచెం టైం వేస్ట్ అయింది. సో ఫస్ట్ ఆయిల్ పెట్టుకొని ఇదంతా ప్రాసెస్ చేసుకోండి, అప్పటి వరకు ఆయిల్ చల్లగా అయిపోతుంది. సో మా అత్తమ్మ వాళ్ళదైతే కలిపేశారనమాట. సో టేస్ట్ చూసే చాలా అంటే చాలా బాగుంది గైస్. ఇప్పుడైతే మా మమ్మీ ఆయిల్ చూడండి గైస్, నీళ్ళు పోసినట్టు పోసేస్తుంది ఆయిల్ని. ఈ పచ్చడి పైకేం చూస్తేనే ఎంత ఊరిలు వస్తున్నాయి గైస్. సో నేను ముంగట్టుండి చూసాను, నాకు ఇంకెంత ఊరిలు రావాలి చెప్పండి. సో మొత్తం కలిపేశాక ఒక దాంట్లో వేసేసి మిగిలింది ఉంటుంది కదా, అది మొత్తం మా మమ్మీ మంచి కలిపి అందులో నెయ్యి వేసి పెట్టింది గైస్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. తక్కువ ముందు చికెన్ మటన్ ఏది కూడా పనికిరాదు గైస్. మీరు కూడా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి, స్వప్న స్వీటీ పికిల్స్ అని చెప్పేసి. జస్ట్ కిడ్డింగ్ గైస్, అలా ఏం లేదు. సో ఇప్పుడైతే నేను టేస్ట్ చూసాను, నాకైతే చాలా అంటే చాలా నచ్చింది గైస్. నేను మార్నింగ్ నుంచి ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నాను తొక్కు అన్నం తిందామని చెప్పేసి. ఇప్పుడైతే ఫైనల్గా నా కోరిక తీరిపోయింది, ఇక డైలీ తినొచ్చు.